కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మానుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా రాశి ఫలితాలు అనేటువంటివి వినేటువంటి ముందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని వినమన్నారు. ఎందుకయ్యా అంటే కనుక పంచాంగ శ్రవణం వల్ల ఏమి ఫలితాలు కలుగుతాయో ఆ యొక్క శ్లోకంలో పెద్దవాళ్ళు మనకు సూచించారు. సమస్త పుణ్యతీర్థాలు తిరిగినటువంటి పుణ్యఫలితము, గోదానము మొదలైనటువంటి మహాదానములు చేసినటువంటి పుణ్యఫలితములు, పురాణాది శ్రవణాలు చేసినటువంటి పుణ్యఫలితములు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆ విన్నటువంటి భక్తులకు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు. అలాంటి మహత్తరమైనటువంటి రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రధానంగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి వాటి వల్ల మీ యొక్క రాశి వాళ్ళకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు ఉగాది ఫలితాలు మనం సూచించేటువంటివి ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారం తీసుకుని 1 గురుగ్రహ సంచారము, 2 శనైశ్చర గ్రహ సంచారము, 3 రాహుగ్రహ సంచారము, 4 కేతుగ్రహ సంచారం. ఈ 4 సంచారాలు ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది రోజు నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అనేటువంటి మనం ముందుగా చూసుకుంటే కనుక శని భగవానుడి యొక్క సంచారం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడాను ఎటువంటి సంచారం కూడా శని భగవానుడు చేయట్లేదు, మీనరాశిలోనే ఉంటున్నారు. అదేవిధంగా గురుగ్రహ సంచారం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి సంచారం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా రాహుకేతుల్ని మనం గమనించుకుంటే కనుక ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగాను సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఇద్దరు కూడాను రాహువు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి మనకి డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2026వ సంవత్సరంలోనూ సంచారం చేయబోతున్నారు. ఈ సంచారాలను బట్టి ఈ యొక్క ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఈ సంవత్సర కాలం మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. తులారాశి వారికి ప్రధానంగా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలను మనం గమనించుకుంటే కనుక ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవస్థలోనూ తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే కనుక షష్ఠమ స్థాన శనిగ్రహ సంచారము, అదేవిధంగాను ప్రస్తుతము 9వ స్థానంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క గురుగ్రహ సంచారము రేపు జూన్ తర్వాత 10వ స్థానంలోకి మారడం అనేటువంటిది కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చూపెట్టబోతుంది. అదేవిధంగా ప్రస్తుతానికి 5వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము 4వ స్థానంలోకి మారబోతున్నది. వీటన్నిటి మార్పు కూడాను ఖచ్చితంగా వీళ్ళ మీద ఏ ప్రభావాన్ని చూపెట్టబోతుందంటే కనుకను అయితే ఇంతవరకు కూడాను ఈ యొక్క తులారాశి వారికి వృత్తిపరంగాను కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికి కూడాను అది మరింత శుభ ఫలితాలను అయితే కనుక ఈ యొక్క గ్రహ సంచారాలు బట్టి ఫ్యూచర్లో చూపెట్టబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. జూన్ 2వ తారీఖు మారబోయేటువంటి గురుగ్రహ సంచారం వల్ల వీరికి వృత్తిపరమైనటువంటి స్థిరత్వం అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతుంది. అంటే ఇన్ని రోజులు కూడాను 50-50 ఛాన్సెస్గా ఉన్నటువంటి మీ యొక్క వృత్తిపరమైనటువంటి చర్యలు కానీ, మీ యొక్క వృత్తిపరమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి కానీ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా జూన్ తర్వాత అయితే కనుక మీకు మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది. అయితే మీరు చాలా ఫోకస్డ్గా ఉంటారు. దాని తర్వాత మీకు ఎంతో మనోధైర్యాన్ని కలగజేసేటువంటి కొన్ని సంఘటనలు ఖచ్చితంగా మీకు వృత్తిపరంగా అయితే కనుక ఈ సంవత్సరం అయితే కనుక ఉండబోతున్నాయి. అయితే ప్రస్తుతానికి 10వ స్థానంలో జరుగుతున్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల ఇన్ని రోజులు కూడా వృత్తిపరంగాను ఒడిదుడుకులు అయితే కనుక మీకు కలుగుతూ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే కనుకను గురుగ్రహ సంచారం కూడాను జరుగుతూ ఉన్నదో
మనకి ఈ యొక్క డిసెంబర్ తర్వాత కేతువు గురువు కలిసిన తర్వాత మాత్రము మళ్ళీ ఆ స్టేబిలిటీ అనేటువంటిది కొంతమేరకు తగ్గుముఖం పడుతుంది. అప్పటి లోపల మీరు ఏదైతే కనుకను గ్రౌండ్ వర్క్ చేయాలో, బేస్మెంట్ వేసుకోవాలో, అది ఏదైతే ఉంటుందో మీ వృత్తిపరంగా అది గట్టిగా బలంగా చేకూర్చుకోవాలి. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనుకను ఈ సమయంలో మీరు చాలా ఫోకస్డ్గా మీ యొక్క వృత్తిపరంగా మీ గోల్స్ పరంగా ఏవైతే మీరు అవుట్పుట్ ప్రదర్శించాలో అది స్పష్టంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం. వ్యాపారస్తులకు కూడాను జూన్ తర్వాత నుంచి డిసెంబర్ మధ్యకాలం మాత్రం చాలా చక్కగా అనుకూలించబోతున్నది. ఏకాదశంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం కూడా ఈ సమయంలో ఏంటంటే కనుక ఆకస్మికమైనటువంటి ధనలాభాలను మీకు తెచ్చిపెట్టబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే కనుక షష్ఠమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల ఎక్కడైతే కనుక స్ట్రక్అప్ అయిపోయినటువంటి మీ యొక్క డబ్బు ఉన్నదో అది కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ చేతికి అందేటువంటి సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్ వరకు అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ప్రమోషన్ల వంటి వాటికి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి, శాలరీ ఇంక్రీజ్మెంట్ గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా బాగా అనుకూలించేటువంటి కాలంగా మనం మాట్లాడుకోవాలి. అయితే విదేశీ విద్య గురించి కానీ, విదేశీ యానం గురించి కానీ, అదేవిధంగాను విదేశీ వ్యాపార విషయంలో కానీ వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ సమయము జూన్ నుంచి అదేవిధంగాను డిసెంబర్ మధ్యకాలంలోనూ మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉందండి. ఇన్ని రోజులు అడ్డంకులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక గోచరిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక ఏకాదశంలో కేతుగ్రహ సంచారం వల్లను డిసెంబర్ వరకు కూడా చాలా అద్భుతంగా ఉందండి ఎడ్యుకేషన్ వైజ్గాను. జూన్ తర్వాత నుంచి మరింత మెరుగుదలతోటి, మరింత శ్రద్ధతోటి, మరింత ఫోకస్గా మీరు ఎడ్యుకేషన్ వైజ్గా మంచి ఎదుగుదలను పొందగలుగుతారు. అయితే పంచమ రాహుగ్రహ సంచారం వల్ల పిల్లలకి ఏంటంటే కనుక ఈ సమయంలో డైవర్షన్స్ ఎక్కువగా ఉంటాయండి. పిల్లల యొక్క అలవాట్ల మీద, పిల్లల యొక్క వ్యవహారాల మీద ఖచ్చితంగా తల్లిదండ్రులు కొంతమేరకు దృష్టిని వహించాలి. రాహు వల్ల ఏంటంటే కనుకను ఈ సమయంలోనూ అనవసరమైనటువంటి స్నేహాలు, అనవసరమైనటువంటి అలవాట్లు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎడ్యుకేషన్ వైజ్గా చాలా బాగుంది. పోటీ రంగ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి కూడాను షష్ఠమ శనిగ్రహ సంచారము అనేటువంటిది, ఏకాదశ కేతుగ్రహ సంచారం అనేటువంటి చాలా బాగా అద్భుతంగా యోగించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే కనుకను ప్రధానంగా మీ యొక్క పిల్లల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించాలి. డిసెంబర్ తర్వాత కేతుగ్రహ సంచారం అనేటువంటిది మారడం వల్లను మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో ప్రధానంగా ఇక్కడ జాగ్రత్తను వహించేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే కనుకను మనకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి షష్ఠమగ్రహ శనిగ్రహ సంచారం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వారికి కానీ మీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొంతమేరకు పిల్లల విషయంలోనూ ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలోనూ కొంతమేరకు జాగ్రత్త వహించేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఆఫ్టర్ డిసెంబర్ తర్వాత మాత్రము ఖచ్చితంగా కుటుంబ వ్యవస్థలో అతి ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, ఆస్తి తగాదాల విషయంలో మాత్రము కొంతమేరకు జాగ్రత్తను వహించాలి. ఎందుకంటే చతుర్థ రాశి సంచారం అనేటువంటిది రాహుగ్రహ సంచారం జరుగుతున్నది కాబట్టి కుటుంబ వ్యవస్థ మీద ఈ యొక్క రాహుగ్రహ సంచారం అనేటువంటిది కలగొరుతుంది. ఈ రాహువు యొక్క ప్రభావం పడడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే కనుక గొడవలు, తగాదాలు, అలాగే ఇంట్లో కలహాలు అనేటువంటివి పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తగు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థని, ఆరోగ్య వ్యవస్థని మనం గమనించుకుంటే కనుక తులారాశి వారి యొక్క ఆరోగ్య రీత్యా మనం చూసుకుంటే ఆరోగ్యం చాలా బాగా అనుకూలించేటువంటి కాలంగా కనపడుతుందండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క అనారోగ్య విషయంలో మాత్రం కొంతమేరకు మీరు మానసికంగా కృంగిపోయేటువంటి స్థితి కనపడుతుంది తప్ప మీకు ఆరోగ్యపరంగా ఎటువంటి హాని కూడా కనపడట్లేదు. ఇక ఆర్థిక వ్యవస్థను గమనించుకుంటే కనుక జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మధ్యకాలంలోనూ
అద్భుతమైనటువంటి కాలం యోగిస్తుందండి. ఈ సమయంలో ఆకస్మికమైనటువంటి ధనలాభం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఎక్కడైతే కనుక మీరు అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు ఆగిపోయి ఉన్నదో అది కూడా మీకు చేతికి అందేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అలాగే స్థిరాస్తి కొనుగోళ్లు చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు కూడా ఈ సమయం అనుకూలించబోతుంది ఈ సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ప్రేమ జీవన విషయాన్ని గురించి మనం గమనించుకుంటే కనుకను ఇన్ని రోజులు కూడా పంచమ రాహుగ్రహ సంచారం వల్ల ఏంటంటే కనుక ఇద్దరి మధ్య కొంతమేరకు చికాకు, అలాగే మాట స్పర్ధలతో కూడినటువంటి విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి కదా. డిసెంబర్ తర్వాత మనకి ఆ యొక్క చతుర్థగ్రహ రాహుగ్రహ సంచారం వల్ల ఎడబాటు, దూరము అనేటువంటివి కూడాను ఉండబోతున్నాయి. కాబట్టి ఏది ఉన్నా సరే ఇద్దరి మధ్యలో కూడాను మనస్సులో ఉన్నటువంటి మాట అవతల వ్యక్తి సుస్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. నిదానంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఈ యొక్క ప్రతిబంధాన్ని కూడా తొలగిపోతాయి. ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక తులారాశి వారికి 75% అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు కనపడుతున్నాయి. మరింత ఈ యొక్క చిన్నపాటి ప్రతిబంధకాలు కూడా అధిగమించాలంటే కనుక ఏం చేయాలి గురువుగారు అంటే కనుక ఈ సంవత్సరం ఎక్కువగా మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిదండి. అమ్మవారి ఆరాధన కానీ, నరసింహస్వామి వారి ఆరాధన కానీ, కాలభైరవ స్వామి వారి ఆరాధన కానీ మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగజేస్తుంది. ఈ సంవత్సరంలోనూ మంగళవారం నాడు 8 మంగళవారాలు మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయంలో కానీ, శివాలయంలో కానీ ఉన్నటువంటి రాహుగ్రహానికి పూజ చేసి, సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా పూజ చేసి కేజింబావు మినపప్పును దానంగా ఇవ్వడం వల్ల ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా ఆ యొక్క కేతుగ్రహ జపాన్ని, రాహుగ్రహ జపాన్ని చేయించడం వల్ల కూడాను మీకు ఈ సంవత్సరం కలిగేటువంటి ప్రతిబంధాన్ని కూడాను తొలగిపోయేసి సకల శుభాలు కూడాను మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు గమనించుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీకు కలిగేటువంటి దోషాలన్నీ కూడా అధిగమించి మీ గోల్స్ వైపు, మీ కెరియర్ వైపు మీ అడుగులన్నీ కూడాను తాపీగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని స్మరిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మన యొక్క జీవితం మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయంటే కనుక కేవలం 40% మాత్రమే చూపిస్తాయి. మిగతా ప్రభావం అంతా కూడాను జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సరే మీలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నేను మీ యొక్క జాతకాన్ని పరిశీలించి మీ యొక్క జాతకపరంగా మీకున్నటువంటి శుభయోగాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను సూచించగలను. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.